హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ ఛానల్ సాయి. ఈ వీడియో మీరు పిక్చర్ చూస్తేనే అర్థమవుతుంది నేను ఈ వీడియో టాపిక్ ఏంటనేది. అయినా మీకు చెప్తాను. ఒకవేళ నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని విజిట్ చేసింటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకవేళ నేను చేసే వీడియోస్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీకు ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి త్రూ అవుట్ ఈసెట్ కౌన్సిలింగ్ వరకు. ఇక్కడ టాపిక్ వచ్చేసి ఏపీ ఈసెట్ 2024 జేఎన్టీయూ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. ఈ వీడియో టైటిల్ వచ్చేసి ఓకేనా. ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి ఈసీ వాళ్ళదైతే చూస్తున్నాం. మీ బ్రాంచ్ రాలేదని స్కిప్ చేసుకుంటా కొట్టి చూడొద్దు. ఓకేనా. ఏ బ్రాంచ్ అయినా మీకు వచ్చిన దానితో కంపేర్ చేసుకొని నాకు వస్తుందా సీటు రాదా ఈ కాలేజ్లో అన్నట్లు చేసుకుంటేనే మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఓకేనా. ఊరికే స్కిప్ చేసుకుంటా పోతే మీకు ఏమీ అర్థం కాదు. ఈ వీడియో అంత లెంత్ ఏమి ఉండదు. ఉంటే 4 మినిట్స్ ఉంటుంది. 4 మినిట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే. ఇక్కడ మనం మెయిన్ టాపిక్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఈసీ వాళ్ళదనమాట. ఈసీ వాళ్ళ దాంట్లో చూసుకున్నట్లయితే టాప్ ర్యాంక్ వచ్చేసి 3 అనమాట. 3 ఈమె బీసీడీ బట్ అలొకేట్ అయిన కేటగిరీ ఓసీ జెన్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఇక్కడ లాస్ట్ ర్యాంక్ చూసుకున్నట్లయితే 197. క్యాస్ట్ చూసుకున్నట్లయితే ఎస్సీ అనమాట. బట్ అలొకేటెడ్ కేటగిరీ వచ్చేసి ఎస్సీ గర్ల్స్ ఎస్వియు. ఇక్కడ ఓసీ వాళ్ళు ఒకవేళ మీరు ఇప్పుడు ఓసీ మాకు ఈ కాలేజ్ సీట్ రావాలంటే మీకు 30 కన్నా తక్కువ రావాలి. అండ్ అలాగే 42 కన్నా తక్కువ వస్తే మీకు అనేది సీట్ అయితే రావచ్చు అని నా అజంప్షన్. ఎందుకంటే ఇక్కడ ఓసీ చూసుకున్నట్లయితే మీకు 30 పోయిన ఇయర్, మళ్ళీ నెక్స్ట్ మెయిల్కి అయితే 42. ఈ ఈ రెండు ర్యాంక్ లో తక్కువ వస్తే మీరు ఈజీగా సెక్యూర్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇదే అనమాట ఈ ఈసీ వాళ్ళది. నెక్స్ట్ వచ్చేసి ఏ బ్రాంచ్ చూద్దాం. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి త్రిబులి అనమాట. ఇక్కడ త్రిబులిలో చూసుకుంటే మనకి 7 సీట్స్ అయితే అలొకేట్ అయ్యాయి. ఓకే. ఈ బ్రాంచ్ వచ్చేసి త్రిపులి అనమాట. ఇక్కడ 7 సీట్స్ అలొకేట్ అయ్యాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకి 22 ర్యాంక్ తోనే అలొకేట్ అయిపోయింది. అంటే మీకు 22 కన్నా తక్కువ వస్తే ఈసారి సీట్ అయితే సెక్యూర్ చేసే అవకాశం ఉంటుంది త్రిపులి వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి టాప్ ర్యాంక్ అంటారా. ఇక్కడ చూసుకుంటే ఎక్కువ ర్యాంక్ తో అలొకేట్ అయిన పర్సన్ ఎవరంటే ఇదనమాట. 2970 ర్యాంక్. ఇక్కడ బీసీ క్యాస్ట్ బట్ ఓసీ పిహెచ్వి గర్ల్స్ అయితే గర్ల్స్ లో అలొకేట్ అయింది. ఎట్లా అలొకేట్ అయిందో ఈయన మటుకు మేల్. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గర్ల్స్ కోటాలో పిహెచ్వి గర్ల్స్ కోటాలో అలొకేట్ అయింది. చూడండి ఇట్లా అనమాట. మీరు దీంట్లో అయితే మీ ర్యాంక్ తో పోల్చుకొని మీకు వస్తుందో లేదో చూసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సిఎస్సి అనమాట. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేదైతే వచ్చేసింది. సిఎస్సిలో పోయిన ఇయర్ వచ్చేసి మీకు 1 మినిట్. సిఎస్సిలో పోయిన ఇయర్ మీకు వచ్చేసి టోటల్ 11 సీట్స్ అయితే అలొకేట్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టాప్ ర్యాంక్ చూసుకున్నట్లయితే 15 అనమాట. చూసుకుంటే 15. లాస్ట్ ర్యాంక్ చూసుకున్నట్లయితే మీకు 3314 అనమాట. ఇది వచ్చేసి ఎస్టీ కాబట్టి ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా అలొకేట్ అయిపోయింది. చూసుకోండి మీ బ్రాంచ్కి సంబంధించింది. మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి ర్యాంక్, క్యాస్ట్ అండ్ అలాగే ఏ కేటగిరీలో అలాట్ అయింది. ఓకే. చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ఇంజనీర్ అనమాట. మెకానికల్ ఇంజనీరింగ్ లో 11 సీట్స్ అయితే అలొకేట్ అయ్యాయి. ఇక్కడ మీకు టాప్ ర్యాంక్ చూసుకున్నట్లయితే 24 అనమాట. లాస్ట్ ర్యాంక్ చూసుకున్నట్లయితే మీకు 3897 అనమాట. ఇది వచ్చేసి ఎస్సీ క్యాస్ట్ అలొకేట్ అయింది. ఎస్సీ గర్ల్స్ ఎస్వియులో మీరు ఎక్కువ చూసుకోవాల్సింది ర్యాంక్, జెండర్, క్యాస్ట్ అండ్ అలాగే అలొకేటెడ్ కేటగిరీ చూసుకుంటే ఈజీగా మీరైతే సీట్ మీ ర్యాంక్ తో కంపేర్ చేసుకొని మీకు రావచ్చా రాలేదని తెలుసుకోవచ్చు. ఇదనమాట మెకానికల్ సంబంధించింది. ఒకసారి చూసుకోండి. నేను చిన్నగా స్క్రోల్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్ అనమాట. కెమికల్ ఇంజనీరింగ్ లో 16 సీట్స్ అయితే అలొకేట్ అయ్యాయి. ఐ థింక్ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు తక్కువ రాసింటారు. వాళ్ళకి బ్రాంచ్ ర్యాంక్స్ బాగా ఇచ్చాయి. మీరు ఎక్కువ బాగా చూసి పెట్టుకోండి. ఓసీ వాళ్ళకైతే చాలా అవకాశం ఉంది దీంట్లో రావడానికి. చూడండి టాప్ ర్యాంక్ వచ్చేసి 31 అయితే
చూసుకోండి. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి సివిల్ ఇంజినీరింగ్ అనమాట. సివిల్ ఇంజినీరింగ్ లో చూసుకున్నట్లయితే మనకి టాప్ ర్యాంక్ వచ్చేసి థర్డ్ అనమాట. ఇది ఓసీ క్యాస్ట్ అలొకేట్ అయిన కేటగిరీ ఓసీ గర్ల్స్. లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 298 అనమాట. ఇది సెకండ్ కౌన్సిలింగ్ లో అలొకేట్ అయ్యింది. ఓకే, ఏదైతే చూసుకోండి మీరు. నేను ఒకసారి మళ్ళీ చిన్న స్క్రోల్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్, ఇది వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్, ఇది వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇది వచ్చేసి ట్రిపుల్ ఈ, ఇది ఈసీ అనమాట. ఒకవేళ వీడియో అర్థంగా ఉంటే మళ్ళీ ఒకసారి అయితే రివైజ్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.